చాలా మంది కపుల్స్ పిల్లలు లేక బాధపడుతూ మా దగ్గరకు వస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆడవాళ్ళలో ఎగ్ నంబర్ బాగా తగ్గిపోవడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. ఎగ్ నంబర్ తగ్గడమే కాదు, ఉన్న ఎగ్స్ కూడా కొంచెం క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో ఎగ్ నంబర్ తగ్గడానికి అండ్ ఈ క్వాలిటీ ఇష్యూస్ రావడానికి కారణాలు ఏంటి, అండ్ దీన్ని మనము ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఆడవాళ్ళకి వయసు ఎక్కువయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతుంది, అండ్ ఎగ్ నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అండ్ అరౌండ్ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఎగ్స్ బాగా తగ్గిపోయి మెనోపాజ్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంటారు. బట్ రీసెంట్లీ 25 ఇయర్స్, 30 ఇయర్స్, ఈవెన్ 25 ఇయర్స్ కన్నా లోపు కూడా చాలామంది కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆడవాళ్ళలో ఎగ్స్ చాలా తక్కువగా చూస్తున్నాము. అండ్ కొన్ని సందర్భాల్లో అసలు ఎగ్స్ మరీ అసలు లేకుండా డోనర్ ఎగ్కి వెళ్ళే అంత పరిస్థితిలో కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వడానికి కొన్ని సార్లు జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చండి. సో పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎగ్ నంబర్ ముందు నుంచే తక్కువ ఉండడం, అండ్ ఇది వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోయి మేము చూసే పాటికి అసలు ఏమీ లేకపోవడం, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల ఇలా అరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల, ఎస్పెషల్లీ కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ వాడటం వల్ల, ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించే కాదు, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా కీమో డ్రగ్స్ అనేవి వాడుతూ ఉంటాము. దీని వల్ల ఎగ్స్ తగ్గుతుంటాయి. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ లో కూడా మనకి ఎగ్ నంబర్ బాగా తగ్గుతుంది, అండ్ ఎగ్ నంబర్ తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా బాగా తగ్గడం అనేది చూస్తూ ఉన్నాం. సో డిజీజ్ పరంగా మనకి ఎగ్ నంబర్ తగ్గడం అనేది యాక్చువల్లీ మనం అవాయిడ్ చేయలేమండి. సో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా స్పెసిఫిక్ గా మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసి లేకపోతే ఏదైనా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. బట్ చాలా మంది ఆడవాళ్లలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకపోయినా, అంటే జెనెటిక్ ఇష్యూస్ ఉండవు, వాళ్ళకి ఎటువంటి ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉండదు, ఏ మెడిసిన్స్ ఉండకపోవచ్చు, ఎండోమెట్రియోసిస్ కూడా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఎగ్స్ తగ్గుతున్నాయి. ఇది కేవలం వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కి రిలేటెడ్ అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. సో ఎటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ఈ సిచ్యువేషన్ అరైజ్ అవ్వదు అనే దానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్ ఉన్న ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ అవ్వచ్చు, బెర్రీస్ అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి మీ డయట్ లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో హెల్దీ న్యూట్రిషియస్ డయట్, వైటమిన్స్ రిచ్ ఉన్నవి, సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మీరు కన్జ్యూమ్ చేయాలి. రెండోది స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో మానసిక ఒత్తిడి అనేది ఈ జనరేషన్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక మార్గం మనము ఎంచుకొని ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి చూసుకోవాలి. మూడోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలాగా ట్రై చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు పొల్యూషన్ ఉన్న ఏరియాస్ లో తిరగాల్సి ఉంటే మాస్క్స్ వాడటం కూడా మంచిది. ప్లాస్టిక్ ని వీలైనంత మటుకు అవాయిడ్ చేయండి. సో ప్లాస్టిక్ వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అని మనకి డెఫినెట్లీ లిటరేచర్ లో తెలుస్తుంది. సో ప్లాస్టిక్స్ వీలైనంత మటుకు మీరు అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కాకుండా ఏదైనా గ్లాస్ ఆర్ స్టీల్ వాటర్ బాటిల్స్ మీరు ప్రిఫర్ చేయాలి. అండ్ బేసికలీ పెస్టిసైడ్స్ కానీ, స్టోర్డ్ ఫుడ్స్ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ మీరు కంప్లీట్ గా మానేయాలి. సో కొన్ని టిప్స్ మీరు ఫాలో అవుతే, మీ లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ చేసుకుంటే ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.